బాబు కొంచెం సోదరులారా, ఇంకొక నిమిషం మాట్లాడతాను. ఎందుకంటే యువ నాయకత్వం చట్టసభల కోసం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అనుభవం ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి ప్రతి యువ నాయకుడు కూడా చట్టసభల్లో చట్టాలపైన, ఎందుకంటే శాసనసభ్యులు అంటే శాసనాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాలానికి అనుగుణంగా. అలాగే నాయకుడు అన్నవారు సమాజ గమనాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం ఎటు వెళ్ళిపోతుంది, దానికి ఎప్పటికప్పుడు దాని గమనాన్ని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్తున్నా, అందుకే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అధికారంకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఉండేది కాదు. వారు వచ్చిన తర్వాతే రాజకీయ ప్రాధాన్యత కల్పించి ఈరోజు సమాజానికి స్థాపించడానికి కృషి చేసినటువంటి మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అలాగే కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి సారించాలి. భవిష్యత్ తరాలు అందంగా ఉండాలంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి, మానవ వనరులను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవం నుంచి తెలుసుకోవాలి. అలాగే యువ నాయకులు ఇంటిలో కూర్చుంటే సరిపోదు, ప్రజల్లో తిరగాలి. నాయకత్వం రావాలంటే అనుక్షణం ప్రజల్లో ఉండాలి అని సుమారు 3132 కిలోమీటర్లు అలుపెరక్కంటా నడిచారు. ఈ అనుభవాలన్నీ కూడా యువ నాయకత్వం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రజల యొక్క మన్నన దొరుకుతుంది, ప్రజల యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. కనుక సోదరులారా, మనం అందరూ కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి గత 5 సంవత్సరాలుగా ఒక దుర్మార్గ పాలన చూసాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు పోలవరం కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం కావచ్చు, అలాగే హౌసింగ్ కావచ్చు, అనేక విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుకనే ప్రతి నాయకుడిని, కార్యకర్తని ఈరోజు అధినాయకుడితో మమేకమై, పాలనలో మమేకమై ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి మీ సహాయ సహకారాలు అందించండి అని చెప్పి తెలియజేస్తూ, మీకు మేము అప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. అనేక మంది సోదరులారా, అనేక మంది పెద్దలు వచ్చారు, వాళ్ళకి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకోవడం, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.